హాయ్ హలో దిస్ ఈజ్ రోజా వెల్కమ్ టు ఎన్టీవీ. మొన్న రిలీజ్ అయిన నందిని నర్సింగ్ హోమ్ సక్సెస్ టాక్ తో దూసుకెళ్తోంది. మరి ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న టీమ్ ప్రెసెంట్ ఎన్టీవీ స్టూడియోలో ఉన్నారు. హీరో నవీన్ విజయ్ కృష్ణ అండ్ హీరోయిన్స్ అమూల్య అలియాస్ శ్రావ్య అండ్ నిత్య అలియాస్ నందిని అండ్ మనందరికీ చాలా ఫేవరెట్ యాక్టర్ మోస్ట్ వాంటెడ్ కమెడియన్ శకలక శంకర్ కూడా స్టూడియోలో ఉన్నారు. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. బాగా సక్సెస్ ఇది మీ అందరి మొహాల్లో కనబడుతూ ఉంది. సో ఎవరి నుంచి స్టార్ట్ చేద్దాము? ఫస్ట్ ఇంకి పింకి పాంకి ఫాదర్ ఇంట్లో ఉన్నారు, టీవీ చూస్తున్నారు. ఓకే, సో నవీన్ ఐల్ స్టార్ట్ విత్ యూ. సో బిఫోర్ అంటే ప్రీ రిలీజ్ ఇంటర్వ్యూ మనం మాట్లాడుకున్నాము. ఆ రోజు కాన్ఫిడెంట్ గా కనిపించినట్టు ఉన్నారు, అట్ ద సేమ్ టైం కొంచెం టెన్స్డ్ గా ఉన్నారు. బట్ ఇవాళ మాత్రం ఆ టెన్షన్ అనేది పక్కన పడేసినట్టు కనబడుతోంది. సేమ్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎలా ఉంటుందో టెన్షన్. రిజల్ట్ వచ్చేసింది, అంతే రిజల్ట్ వచ్చేసింది. డిస్టింక్షన్ డిస్టింక్షన్ అది మేము చెప్పలేము. నేనే చెప్పాను. అవునా? థ్యాంక్స్ అలాట్. నెక్స్ట్ ఉంటాయి కదా మాకు, చెప్పినా కూడా ఇంకా నాకు డైజెస్ట్ అవ్వలేదు అది. పాజిటివ్ టాక్ ఎవ్రీవేర్, ఎవరైనా చూసినా కూడా బాగుంది అంటున్నారు. ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫిల్మ్, ఎక్కడ ఏ నెగటివ్ చెప్పట్లేదు, సినిమాని తప్పుపట్టలేదు ఎక్కడ. అండ్ సాంగ్స్ బాగా ఆడింది, సాంగ్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు. సో ఓవరాల్ సినిమా ఏమంటున్నారంటే 2.5 hours 2 hours 20 minutes అసలు మాకు బోర్ కొట్టలేదు ఎక్కడ. అండ్ దట్ ఈస్ అదొక్కటి చాలా. సినిమా బోర్ కూర్చోపెట్టడం ఆడియన్స్ ని, సినిమా అని అందరూ చెప్తుంటారు. సో ఆ రకంగా ప్రెస్ షో కానీ ఫస్ట్ డే షో అంటే నిద్ర మొహంలో లేవు, అందుకే ప్రతి షోకి వెళ్ళి ప్రమోట్ చేస్తున్నాం సినిమాని. స్టాక్ బాగా వచ్చింది, ఈసారి ప్రమోషన్ చేస్తే మంచిదన్న. ప్రమోటింగ్ అ వెరీ గుడ్ ప్రోడక్ట్ అని ఈ రోజు కాన్ఫిడెంట్ గా వచ్చి కూర్చున్నాం. అది కనబడుతుంది. ఓకే, సో నందిని అని పిలవాలనిపిస్తోంది. ప్లీజ్ నిత్యాన్ని కాసేపు పక్కన పెట్టేసి నందిని కంటిన్యూ చేద్దాం. సో నందిని ఎలా అనిపిస్తోంది? ఫస్ట్ మూవీ చేసినా కూడా ఈ మూవీకి వచ్చినంత గుర్తింపు, సో ఆ ఎంజాయ్మెంట్, ఆ సక్సెస్ ని ఎలా ఫేస్ చేస్తున్నా? యాక్చువల్లీ చాలా డిఫరెంట్ ఫీలింగ్ ఇది నాకు. ఫస్ట్ కేరింత చేయిన టైంలో ఇట్ వాస్ అ వెరీ స్మాల్ రోల్, బట్ ఐ గాట్ సమ్ కైండ్ ఆఫ్ రికగ్నిషన్ అండ్ దెన్ ఐ గాట్ టు ప్లే Nandini from Nandini Nursing Home. It's a title role. Title role. It's a title role. It's a lead role. Yeah, it is. It's a very very nice feeling. Chala overwhelming feeling. And actually Giri sir ki chala thank you for writing Nandini's character to be so strong and independent, and it was very nice. And actually my father was in the Navy, so we come from very simple life, chala simple life. So this whole full experience is actually very different, very new, very so sometimes I don't know what to do when someone's asking for autograph or picture. So it's very nice. And overjoyed, overwhelmed over everything, and people are receiving the film really well. Good. So it's really nice, and I'm really excited, and thank you to all of them for liking it. Okay, so we'll talk to Amulya. So hostel అమ్మాయి. హాస్టల్ మంచి గొంతుతో మెస్మరైజ్ చేసి ఒక అబ్బాయిని లవ్ లో పడేసిన అమ్మాయి. సో ఎలా అనిపిస్తోంది ఈ రెస్పాన్స్ చూస్తూ ఉంటే? ఫస్ట్లీ చాలా హ్యాపీగా ఉంది, బికాస్ మూవీ రిలీజ్కి ముందు తర్వాత చాలా డిఫరెంట్గా ఉంది నాకు. బికాస్ ముందు సస్పెన్స్ ఉండే, ఇప్పుడు అనేది చాలా చూసిన వాళ్ళందరూ రివ్యూస్లో కానీ ఆ లవ్ స్టోరీ ట్రాక్ ఇస్ ద మెయిన్ ప్లస్ పాయింట్ అండ్ ద క్లైమాక్స్ ఇస్ ద మెయిన్ ప్లస్ పాయింట్ అన్నారు. సో ఆ 2లో నేను పార్ట్ ఉండడం ఇట్స్ వెరీ నైస్ యాక్చువల్లీ. అండ్ చాలా కనెక్ట్ అవుతున్నారు అమూల్య క్యారెక్టర్కి, బికాస్ చాలా పిసినారీ టైప్ ఆఫ్ క్యారెక్టర్. సో ఆ క్యాండిడేట్స్ ఇంకా ఆ డైలాగ్స్ అన్నీ కూడా పి గిరి గారు అసలు చాలా కనెక్టింగ్గా రాశారు కామెడీ టచ్తో. సో అవన్నీ చాలా హైలైట్ అవుతున్నాయి మూవీకి. సో ఐఎమ్ సో హ్యాపీ యాక్చువల్లీ. ఓకే, ఇంతమంది మాట్లాడుతున్నా చాలా బుద్ధిమంతులాగా నాకేం తెలియదు, నన్ను ఇలా పెట్టుకున్నారు. కానీ మీలో ఉన్న లోపల ఒక శంకర్ కనబడుతున్నాడు మాకు. దయచేసి తీయండి సార్, మీరు అమాయకులేంటి, తీసేయండి. అయ్యో అది కనబడ్డారు కదా. అయితే సినిమా విషయానికి వద్దండి, సినిమా విషయానికి వద్దామండి. బాహుబలి తర్వాత అంత పెద్ద సినిమా మాదేనండి. కానీ బాహుబలి అయితే ఎంత పెద్ద లెంత్ సినిమా, దగ్గర 10 నిమిషాలు తక్కువ 3 గంటల సినిమా అది. ఎక్కడ కూడా లాస్ట్ క్లైమాక్స్ వరకు కూడా ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టదు. అలాగే మా సినిమా కూడా 2 గంటల 40 నిమిషాల సినిమా అండి, దగ్గర 2.5 గంటల సినిమా. ఈ మధ్య కాలంలో 2.5 గంటల సినిమాలు లేవండి. కూర్చోబెట్టారు 2 గంటలు అయితేనే ఇక ఫోన్ కాల్స్ మొదలవుతాయి. ఏరా రెడీనా, వస్తున్నావురా, ఎక్కడ ఇలా ఉంటాయి కాల్స్ థియేటర్లో.
2-40 నిమిషాలు కూడా సినిమా క్లైమాక్స్ హీరో హీరోయిన్ బంతిపూల మొక్కల దగ్గర ఆ టాప్ యాంగిల్ కెమెరా అలాగే వెళ్తుంది ఎండ్ అక్కడ దాకా కూడా థియేటర్లో ఆడియన్స్ అలా కూర్చున్నారండి. చాలా గ్రేట్ గా అనిపించింది నాకు థియేటర్లో. తర్వాత ఏమో ఈ సినిమా నేను ఫస్ట్ కమిట్ అయినప్పుడు నాకు హీరో గారి పేరు చెప్పారు. తర్వాత ఎవరనంటే నరేష్ గారు వాళ్ళ అబ్బాయి అంటే నేను ఇంకా వాళ్ళ అబ్బాయితో కాదు నరేష్ గారితోనే చేస్తున్నాను ఫిక్స్ అయ్యాను నేను. ఇక ఆయనతో చేస్తున్నట్టు ఫీల్ అయ్యి ఆయనతో చేశాను. నరేష్ గారితో చేశారా? ఆయనతో 2 సినిమాలు చేశానండి. బీరో ఒకటి, తర్వాత గర్మ్ అనే సినిమా ఒకటి చేసాము. ఆయన నాకు మా కమెడియన్స్ కి హీరో ఆయన. అంతే కదా ఈ రోజు మేము ఇలా ఉన్నామంటే అప్పట్లో వాళ్ళు ఆయన కానీ రాజన్ ప్రసాద్ గారి వీళ్ళందరూ చేసిన అప్పట్లో సినిమాలే ఇప్పుడు ఆయన నిలబెట్టి ఆ కామెడీని అలాగా నిలబెట్టి అందుకే ఈ రోజు కామెడీకి అంత ఆదరణ ఉంది. మీ కులగురువు అంతే మా కులగురువు లాగా ఆయన. ఓకే, 2 తరాలు చూసారు అంతే కదా. చిన్నోళ్ళే మేము మళ్ళీ పెద్దోళ్ళు అనుకోండి. మేము కదండి సినిమా ఎక్కడికి వెళ్ళిపోద్దండి థియేటర్ కాకపోతే టీవీకి వస్తుంది మళ్ళీ. అవును, అక్కడ చూస్తాం. ఇంకా అలా చూసాం వాళ్ళ సినిమాలు మేము. నరేష్ గారితో చేశారు, నవీన్ తో చేశారు. మరి నవీన్ లో నరేష్ నే చూసుకున్నాను అని చెప్తున్నారు. సో ఎలా అనిపించింది ఆయనతో యాక్టింగ్ అని? ఎలా ఉంటారు అసలు ఆఫ్ ద స్క్రీన్? ఆఫ్ ద స్క్రీన్ అవి నాకు తెలియవండి, అలాంటి ఏమి నాకు తెలియదు. ఏం మాట్లాడ్డా స్క్రీన్ అంటే షార్ట్ తర్వాత అనేది షార్ట్ తర్వాత షార్ట్ కెమెరా లేదండి. ఇప్పుడు ఎలా ఉన్నారో ఎంత జెన్యున్ గా ఉన్నారో ఎంత ప్రాక్టికల్ గా ఉన్నారో కెమెరా ముందు కూడా అలాగే ఉంటారు ఆయన. మాకేం కనిపించలేదు ఆయనలో జెన్యూనిటీ. అది ఐ వాస్ జెన్యూన్ టు వాట్ ఐ డూ కదా. మనిషి తెలిసిపోతారు. మరి ఇంత పెద్ద బిస్కెట్ వేస్తున్నారు శంకర్. బిస్కెట్ అంటే అది సినిమాలో చెప్పాం గుడ్ డే బిస్కెట్. బిస్కెట్ రాజా. Just kidding, I know. Generally, I appreciate Shankar first because ఎంతైనా this is my ఇప్పుడు I'm new to this and he's been experienced quite some time. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తా కొంచెం ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అన్నప్పుడు కొంచెం కొన్ని ఇయర్స్ ఉంటాయి మధ్యలో. సో కొన్ని బ్యారియర్స్ ఉంటాయి అండ్ ప్లస్ ఫ్రెండ్ క్యారెక్టర్ అండ్ ఒక 30 days we have to work together. ఆపరేషన్ చేస్తుంటారు. సో స్టార్టింగ్ అది అంటే ఇఫ్ ఇట్ డజంట్ స్టార్ట్ ఆన్ అ ఫ్రెండ్లీ నోట్ ఫ్రెండ్స్ క్యారెక్టర్ ఎలా చేస్తారనేది అది ఉంటుంది. ఎందుకంటే ఐ సీన్ ఫిల్మ్స్ వేర్ కొంచెం ఆ జెల్లో ఒక కొంచెం మీకు ఆర్టిఫిషియాలిటీ కనిపిస్తుంటుంది. సో అది కొంచెం ఉంది మైండ్లో. అండ్ బీయింగ్ మై ఫస్ట్ ఫిలిం సో అది ఉంది. ఫస్ట్ రోజు ఎప్పుడైతే క్యారవెన్లోకి వెళ్తారో డైరెక్ట్గా ఆయన వెంటనే నరేష్ గారితో వస్తున్నాను ప్రిపేర్ అయ్యని తెలియదు. ఆల్రెడీ అలాగైతే మేము ఇతను ఎన్నేళ్ళు ట్రావెల్ అయ్యారో ఆల్రెడీ అన్ని రోజులు ఫ్రెండ్షిప్ ఆయన మైండ్లో ఉంది. నాది రావడం ఏదో లాంగ్ లాస్ట్ ఫ్రెండ్ లాగా వచ్చారనమాట. వచ్చేసి ఏం బాగున్నారండి అనేసరికి ఇంత బాగున్నారని చెప్పేసి కలిసేసి ఫస్ట్ ఫ్రేమ్ దగ్గర నుంచి ఫస్ట్ షాట్ ఆయనతోనే శంకర్తో చేశాను సినిమా. అక్కడి నుంచి హీ వాజ్ సో ఎంకరేజింగ్. హీ వాజ్ అసలు ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. హీ వాజ్ హెల్పింగ్ మీ అవుట్. ఏమన్నా ఉంటే కంగారు పడకండి ఇలాగ ఉంటుంది షాట్ చేయండి అని చెప్తున్నాను. అంటే ఫస్ట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ డే యూ వెరీ ఎలాంటి కన్ఫ్యూజన్స్ మైండ్ లో ఎలాంటి బ్లాక్స్ లేకుండా కనెక్ట్ అయ్యామంటే సినిమా అంతా అలా కనెక్ట్ అయిపోయాడు. అండ్ ఇప్పుడు షార్ట్ తర్వాత కూడా మేము జస్ట్ నడుచుకుంటూ వెళ్ళిపోవాళ్ళం. టీ తాగేసి వచ్చేవాళ్ళం, ఏదో మాట్లాడుకుంటేవాళ్ళం, ఏదో కబుర్లు. మామూలు మాయలోడు ఏంటి లేదండి ఆయన బయట సాయి గారితో మంచి ఫ్రెండ్. ఆయన ఫ్రెండ్ అంటే ఆయన అసలు నిజం వీళ్ళిద్దరిని చూసి నేర్చుకోవాలండి. తర్వాత స్క్రీన్ లోకి వస్తే ఆ మెయింటెనెన్స్ నాతో చేశాడు ఆయన. ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలి అనేది నేను కొంచెం ఫస్ట్ కదా ఆయనతో ఎలా అంటే కొంచెం నాకు వాళ్ళంతా పెద్దవాళ్ళంతా కనెక్ట్ అయ్యి కొంచెం షార్ట్ అయిన తర్వాత నేనే కొంచెం దూరం ఉండేవాడిని. ఏది నువ్వు దూరం ఉంటావు అంటే నువ్వు నా ఫ్రెండ్ నువ్వు రా అని చెప్పి అసలు వదలలేదు నన్ను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అది బాగా వర్కౌట్ అయింది స్క్రీన్ లో. సో మీ ఇద్దరు కాంబినేషన్ అండ్ వెన్నెల కిషోర్ సప్తగిరి హిలేరియస్ కామెడీ. సప్తగిరి అయితే అసలు డిఫరెంట్ చూసాం మేము కామెడీ. ఇన్ని రోజులు కొంత మొనాటిని అనిపించింది. సో ఈ మూవీతో ఇంకొంచెం ఆయనలో ఉన్న వేరే యాంగిల్ చూపించారు మాకు. వెన్నెల కిషోర్ గారిది సప్తగిరి ఇద్దరు ట్రాక్ అంటే ఫస్ట్ నరేషన్ అప్పుడు లేదండి అది చెప్పలా. కామెడీ ట్రాక్స్ ఉన్నాయండి, ఇలాగ ఉంటారు పేషెంట్స్ ఉంటారు ఇలా దొంగలతనం చేసి వస్తారని లైక్ మై జస్ట్ టచ్ చేసి వెళ్ళారు. సో నేను ఐ వాజ్ ఆల్రెడీ అప్పుడు స్టోరీ నరేషన్ ఇచ్చేసరికి ఆ ఎమోషనల్ ఉండిపోయారు. సో కామెడీ ఏంటంటే ఉంటదిలే కామెడీ అని అనుకున్నా. ఏంటో తెలీదు. షూట్ చేసేటప్పుడు సీన్ పేపర్స్ వచ్చింది కదండి, అప్పుడు చదువుకుంటుంటే ఉన్నింది కామెడీ. ఐ వాజ్ సో హ్యాపీ బికాస్ సినిమా ఆల్రెడీ ఇంత కంటెంట్ ఉంది సో మచ్. అండ్ కామెడీ ఇస్ నాట్ ఫోర్స్డ్ బికాస్ డాక్టర్ కంత్రి పేషెంట్స్ కూడా కంత్రోల్డ్. సో ఇట్ ఇస్ దేర్. యూ డోంట్ హ్యావ్ టు గో అవుట్ సైడ్ ద హాస్పిటల్. మొత్తం ఇక్కడంతా క్షేమం అన్నట్టు ఆ ఒక చిన్న ఉమ్మడి కుటుంబంలో జరుగుతుంది మొత్తం అంతా. ఇద్దరులందరూ అక్కడే చేరతారు. సో ఆ డైవర్జన్ ఎక్కడ అనిపించలేదు అండ్ చాలా నీట్ గా ఫ్లో అయిపోయింది కామెడీ. అండ్ వెన్నెల కిషోర్ గారి ట్రాక్ హీ మిక్స్డ్ ఆల్ ద ట్రాక్స్ ప్రాపర్లీ. కొట్టేశారు ఆయన. ఏది వెన్నెల కిషోర్
మాకే తెలియదు ఎన్నిసార్లు పొడిచామని తెలుసు, అదైతే బాగా గుర్తుకుంది. సో అది రిసీవ్ చేయడం కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఆడియన్స్. కామెడీ ఎస్పెషల్లీ శంకర్ది ఆ స్లాంగ్ చాలా బాగుంటుంది, చాలా ఫన్నీగా ఉంటుంది. ఒకటి చెప్పిద్దాము, చెప్తాను ఒక డైలాగ్. చూసారు మీరు సినిమా? చూసానండి. అయితే మేము ఫస్ట్ సూది డాక్టర్ ముందు మనం ఇంజక్షన్ వేయడం నేర్చుకుందాం అని చెప్పి ఇంజక్షన్ తీస్తే ఆడలాగే దిట్టంగా బలంగా ఉంది, గుచ్చేయనంత. అలాగని కిషోర్ ఎలా చూస్తాడు, అప్పుడు రియల్ గా సూది ఉందండి దానికి, ఫ్రేమ్ లో రియల్ గా సూది ఉండాలి కదా. ఆయన కిషోర్ గారికి చెప్పలే, సూదు షార్ట్ లో వెళ్తే సూది ఉండకూడదు మరి. ఆయనకి తెలియకంట యాక్షన్ లో రెడీ యాక్షన్ అనగానే హీరో గారు తప్పని పొడిస్తారు. అబో ఇంకా పెద్ద కేకెట్ చుట్టారు, సూది లేదు రండి తీసాం. ఆయన తెలియదు కిషోర్కి. షార్ట్లు వేసి చచ్చిపోయిన అనుకున్నాను, నేను నిజంగా పొడిచానేమో అనుకున్నాను. ఎన్ని షాట్లు ఉన్నాయి అంటే ఒక 10 షాట్లు ఉంటాయి అన్నాడు. 10 షాట్ల దానికి సపరేట్ ఒక అసిస్టెంట్ పెట్టారు. సూది కంటిన్యూస్ లో చూసుకో, సూది నువ్వు హాస్పిటల్ అండి మేము ఇక్కడ షూట్ చేస్తుంది, పక్కన ఆపరేషన్ జరుగుతున్నాయి ఐసీయూ పక్కనే. ఇంకోటి అంటే ఆయన సినిమాలో లాగే ఒక బిల్డప్ చూసాడు. ఇప్పుడు ఏంటంటే ఆ ఇంజక్షన్ క్యాప్ ఉంటది కదా సూదికి, సరే పొడుచుకుంటుందని సేఫ్టీకి పైన పెడుతుంటే అది ఏర్కొట్టుకొచ్చి నాకు గుచ్చుకుంది, లైట్ బ్లడ్ వచ్చింది. సో అప్పుడే రాపి చూసాడు, జాగ్రత్తగా ఉండి నువ్వు అది ఇది అన్నారనమాట. ఇది అనడం ఇటు రావడం యాక్షన్ అని పొడిచి రియాక్షన్. తర్వాత ఏమండి అది డాక్టర్ గారు చనిపోతారు కదా సంజయ్ గారు, ఆయన చనిపోయడానికి కారణం హీరో గారు సినిమాలో ఒక ఇంజక్షన్ అందులో ఏదో రియల్ తెచ్చారండి. అక్కడ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ అది, వాళ్ళు ఏది అడిగితే అది ఇచ్చేస్తున్నారు ఇమీడియట్ గా. అది మాకు తెలియదు అది 2 రోజుల నుంచి జోబులు పెట్టుకొని తిరుగుతున్నాను నేను. దాని మధ్య భలే ఉందా ముద్దు పెట్టడం ఇదేదో భలే ఉందా ఎర్రగా టానిక్ లాగా, అబ్బాయి ఇది ఏ బాటిల్ ఏంటో జోబులు పెట్టుకోవడం, ఎగరేయడం, పట్టుకోవడం, జోబులు పెట్టుకోవడం. లాస్ట్ రోజు ఏంటో చూసి చెప్పారు, ఇది ఏంటో తెలుసా శంకర్ అన్నాడు. తెలియదండి, ఇది మేబోజోలం అని, ఇది పొడిస్తే ఇంత వెళ్తే చచ్చిపోతాడు మనిషి అన్నాడు. నాయన అని చెప్పి తప్పని ఇసిరిచ్చాను, అంత క్యాచ్ పట్టుకుని తీసుకెళ్ళిపోయాడు లోపలికి. అలాగా సో చాలా మెమరీస్ ఉన్నాయి మీకు హాస్పిటల్స్ కదా. ఐసీయూ పక్కన ఉండేది. బెస్ట్ ఏంటంటే పేషెంట్స్ వచ్చారు అనమాట, రియల్ పేషెంట్స్ వచ్చేసరికి వాళ్ళు వెళ్తుంటారు అనమాట. వెళ్ళేసరికి ఇక్కడ షూటింగ్ జరుగుతుంటది అనమాట. షూటింగ్ చేసి మేము ఏదో అరుచుకుంటుంటాం, అరుచుకుని వాళ్ళు అనుకుంటే వెళ్తారు. అదొక చాలా అంటే నవీన్ గారు ఆ 9 రోజులు అంటే హాస్పిటల్లో షూటింగ్ చేసిన 9 రోజులు చాలా మంది పేషెంట్లు చాలా ఫ్రీగా రిలీఫ్ అయ్యారు బాగా. అటు వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా సరే కొంచెం షూటింగ్ అడావుడి చూసి కొంచెం లోపల నుంచి ఆ కట్లు కూడా వచ్చేవారు, బయటకు వచ్చి ఎంజాయ్ చేసి కొంచెం అలాగా ఎంజాయ్ చేశారు ఆ 30 రోజులు. వాళ్ళు ఫీల్ అయ్యారు మాకు షూటింగ్ అయిపోతుంటే, ఏంటిది శంకర్ లాగా చిరంజీవి గారికి ఏం రాకపోయినా ఏదో మాయ చేసి ఎలా చేస్తారు వాళ్ళని, అలా చేసాం మేము హాస్పిటల్లో. గుడ్. సో మొత్తానికి మేల్ డామినేషన్ నడుస్తోంది ఇక్కడ, నేను ఒప్పుకోను. సినిమాలో వీరే కదండి హీరోలు, వీళ్ళిద్దరే. సో అక్కడ నుంచి ఈయన వేస్తున్నారు, ఆయన క్యాచ్ పడుతున్నారు, మీ ఇద్దరికి మాత్రం క్వశ్చన్స్ అడుగుతుంటది, నేను ఆన్సర్లే చెప్తుంటాను. అది అలవాటు అయిపోయింది మాట బేసిక్లీ మొత్తం. సో శ్రావ్య మామూలుగా సినిమాలో బాగా పిసినారు కదా, బయట ఎలా ఉంటారు? బయట మరీ అంత కాదు, నార్మల్ కొంచెం పిసినారు. ఎవరైనా సేవింగ్స్ ఆలోచించుతారు కదా, ఎవరైనా సేవింగ్స్ ఆలోచించుతారు. ఐ కాంట్ స్పెండ్ యాజ్ ఎఫ్ ఐ వాంట్ కదా, అంతే. కానీ మరి అలా కాదు, ఇలా దగ్గర నుంచి ఒక చెప్పు బాత్రూమ్ చెప్పుతో. మరి అందులో ఒక సీన్ ఉంటది, ఒక చెప్పు తీసుకొని ఇంకో చెప్పు బాత్రూమ్ లోది వాడుకుంటాను అనేసి. సో ఒక చెప్పు ₹2 ఇవ్వాలి స్టాండ్ లో అని పక్కన పెడుతుంది. అదే ఇంట్రొడక్షన్ ఫస్ట్ టైం చూస్తాను అనమాట, ఎవరు దొబ్బేస్తారు అనమాట. దాని తర్వాత నేను వస్తే అప్పుడే కలిసి తిట్టుంటది, ఏమైందంటే అంటే ఇలా చెప్పు పోయిందంటే, చెప్పులు ఇలా పోయింది, అసలు రెక్లెస్ గా ఉన్నారు, అసలే సంవత్సరం అయింది కొని, అసలు సేల్ కూడా ఎక్కడలేదు అంటే. సరే అంటారనమాట, అదే అయినా చెప్పుపోతే మంచిది అంటారండి, పదని నేను దింపేస్తానంటే వద్దులేండి ఆటోలో వెళ్తాను, ఒక చెప్పు తీసుకెళ్తుంది. ఒక చెప్తే ఏం చేస్తారండి అది పారేయకుండా అంటే, అంటే ఇంట్లో ఒక చెప్పు ఉంది, 2 కలిపి బాత్రూమ్ లో వాడుకుంటా అంటే వాడు తిరుగుతాడు కుర్రాడు అనుకుంటూ తిరుగుతాడు. ఆ రియాక్షన్ అదిరిపోద్ది థియేటర్ లో. అక్కడికి క్యారెక్టర్ అందరూ పడిపోయారు ఆ క్యారెక్టర్. పర్ఫెక్ట్ చుట్టాలు అవుతారు. అప్పుడు కోట శ్రీనివాస్ గారు చేశారు, ఇప్పుడు మీరు చేశారు అమ్మాయిలో అని చెప్తున్నారు. ఓడిని పెట్టుకొని తినేవాళ్ళు.
సంవత్సరమైనా రాలేదా చెప్పులు అని అంటే బాబోయ్, మామూలుగా ఎన్ని బయట కూడా అంతేనా? మరి అలా కాదు. ఓకే, జస్ట్ కిడింగ్. సో కమింగ్ టు నిత్య, ఎక్కడైనా రియల్ లైఫ్ లో ఎక్కడైనా మ్యాచింగ్ ఉందా నందినికి? I think first half is కొంచెం matching because Nandini కొంచెం strong, independent, successful businesswoman laga. So I do see myself కొంచెం like that being independent, being successful. But I think second half same ledu. It's definitely not the last 30 minutes, the climax and all that. But yeah, somewhere similarities undi. I think in first 1.5 hours probably. Then climax lo obviously that's very only story related. But yeah. నార్మల్ గా ఇంటర్వ్యూస్ లో హీరో గురించి హీరోయిన్ చెప్తారు, హీరోయిన్ గురించి హీరో చెప్తారు. ఇక్కడ వీళ్ళిద్దరు ఇద్దరు గురించి చెప్పేస్తున్నారు. అసలు నువ్వు సూపర్ అన్నా అంటే కాదన్నా నువ్వు కేక అని చెప్తున్నారు కదా, అవుతున్నారు. బట్ మీరేం చెప్తారు నవీన్ గురించి? నవీన్ actually first day I think I met Naveen was opening ceremony lo I didn't know hero ever. Actually audition time tarvata also after I agreed to the movie sign chesanu and Giri sir okasari agindi telsa hero evaru teliyadandi. So he's like I just knew he was from Krishna Garu's family and all that, but I'd never seen his face or anything. So they showed me one oka chinna Shankranti video because opening ceremony was Feblo. Shankranti just అయిపోయింది. So he did one wishing everybody oka video lo in the middle of the road. He's standing full style lo alaga I'm like is na hero? He's like yeah, and he's doing one all full Telugu hero type oka chinna video. I was like okay, the hero. Adi na first impression about Naveen. So then when I met him at the opening ceremony, I was like I don't know how it will be the Pedda family by. I'm like okay, I went and I was like and from first day nunchi he's just really funny and really chill out. Actually real life lo they're like off camera you ask no, off camera on camera. Off camera aithe on camera aithe they're the same. Okay. Whether the camera is learning or not, they'll keep cracking jokes, they'll keep spontaneous, they'll see something in the hospital, they'll start off. So it's really fun. So Naveen is like that in real life also. So it is very easy to work with him. He'll make you very comfortable. He'll tell you this, don't worry about it, this, that, and all that stuff. And first, I think 2.5 months working. No, actually we shot all the comedy scenes and all that. Koncham, I think 2.5 months, I was somewhere May, June, we started shooting the climax onwards. So, inka serious scenes aindi. So, I remember first time we shot, I think climax, we shot for 3 or 4 days. 3 or 4 days we shot. First day when we did the climax scene, his character, my character, actually all our characters changed 180 degrees in that last 30 minutes. So I saw a completely different side of Naveen, and I was like, oh my god, Naveen ki chala layers undi, and that is the day I realized that he's really versatile. Like he can do from extremely funny to extremely the complete opposite things. So I was ముందు చేశాను వెనక లాస్ట్ లో చేశాను అని చెప్పి అన్ని క్యారెక్టర్లు చెప్పేస్తుంది ఇవిడే. సినిమా మొత్తం ఉంది ఇవిడే. చూసారు మీరు సినిమా? ఎక్కడ పెడతాడు క్యాప్ వేసుకుని భయపెట్టేస్తుంటది లిప్ దగ్గర బాబు అంటాం ఒకసారి. మామూలుగా టీజర్స్ చూసినప్పుడు ఒక రొమాంటిక్ అలా కామెడీ అనుకుంటాము, మధ్య మధ్యలో దయ్యం వస్తూ ఉంటే అదొకలాంటి అంటే భయపెట్టే దయ్యం కాకపోయినా మీ యాక్షన్ తో భయపెట్టేదే దయ్యం ఎవరైనా ఓకే. ఆ సీన్ కానీ మీ ఇద్దరికి ఉండే సీన్స్ ఉన్నాయి కదా, అంటే మనీ మ్యాటర్స్ లో, అదొకసారి చెప్తారా? కమాన్ చెప్పను. చేస్తారు మనీ మ్యాటర్స్ డైలాగ్. చెప్పు. బీచ్ డైలాగ్. The money matters that I like that scene where you take his wallet kada. Okay. అది తన డైలాగ్ అప్పుడు. అది ఫుల్ గర్ల్ డామినేషన్ అది. అయితే అప్పుడు అంట అవును నువ్వు ఎప్పుడు డబ్బులకి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తావు? డబ్బులు ఆక్సిజన్ లాంటిది. డబ్బు ఆక్సిజన్ లాంటిది. ఆ రెండు లేకుండా మనిషి ఎక్కువ కాలం బతకలేడు. ఫీల్ రాలేదు. ఇప్పుడు ఫీల్ తో చెప్పాలా? అవును మళ్ళా తప్పు. రెడీ యాక్షన్. ఓకే. అవును నువ్వు ఎప్పుడు మనీకి అంత ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తావు? డబ్బు ఆక్సిజన్ లాంటిది. ఆ రెండు లేకుండా ఎక్కువ కాలం మనిషి బతకలేడు. తప్పు చెప్తాను. సరే ఫోన్ వస్తుంది. అరే వెయిట్ చేయాలి. అది కాదు, నేను వెళ్ళిపోతాను. హ్యూమన్ రిలేషన్స్ ఇంపార్టెంట్ అనాలి కదా. ఓకే. ఇలాగే సెట్ లో గొడవ పడాలి. అవునా? సరే తను నా కజిన్ గుర్తుకొస్తుంది మాట ఎక్కువ. నేను ఇద్దరు కొట్టుకునేవాడు అప్పుడు చిన్నప్పుడు. ఎగ్జాక్ట్ సేమ్ మాట, డిట్టో ప్రింట్. ఆటోమేటిక్ వచ్చింది, అదేంటో తెలియదు. అలా తన బ్యారియర్ బ్రేక్ అయింది నాకు.
కానీ తిని చెప్పింది కదా క్లైమాక్స్ లో 180 degrees చేంజ్ లో చూసిందని నవీన్ ని. ఫస్ట్ టైం నేను అలా చూసాను. తిని ఫన్నీ యాంగిల్ చూస్తే నేను సీరియస్ యాంగిల్ చూసాను నవీన్. సీరియస్ గా చూసాను. సీరియస్ అక్కడ డిమాండ్ సీన్ సీరియస్. నేను నాకు అప్పుడు ఎంట్రీ అన్నమాట. నేను అమ్మో హీరో చాలా సీరియస్, నాకు ఈసారి షూట్ ఏమవుతుందో అనుకున్నాను. తర్వాత కానీ నవీన్ ఫుల్ ఆపోజిట్ అని తెలిసింది. ఎలా నేను ఫస్ట్ సీరియస్ గా ఇది సీను ఇది చేస్తున్నావు అంటే అని నవ్వింది. సీరియస్నెస్ కాదు వచ్చాడు ఆల్రెడీ, నేను ఎంతో అలా ఉన్నాను. ఇది సీరియస్ అంటే ఇలాగే అన్నాను. అది నవ్వేసింది. నాకు ఇంకెక్కడ మూడిపోద్దని చెప్పేసి అసలు చూడలేదు, తిరిగేసి అనమాట. ఇంకా అప్పుడు నా ఫీలింగ్ ఎలా ఉంటది, చాలా పొగరు. నేను అదే అమ్మో హీరోకి చాలా యాటిట్యూడ్ ఉంది, ఇంకా నాకు ఈ షూటింగ్ అంతా నాది నేనే బతికేయాలి అనుకున్నాను. మొత్తం వినాలమ్మా, మధ్యలో ఇంటరప్ట్ చేసి అది అమ్మ ఏం చెప్పింది పాపం మొత్తం అవసరం లేదు, అర్థమైనా చాలు మాకు. మనము ఇంకొకళ్ళని మిస్ చేసాము, జయప్రకాష్ గారు. అవును, ఆయన అసలు రోగులు వస్తే వాస్తు చూసి నక్షత్రం ఏంటని అడుగుతారు. ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ సూపర్. ఆయన ట్రాక్ చాలా బాగుంటది అక్కడ. ఏంటంటే కాళ్ళు నొప్పులు చేతి నొప్పులు నక్షత్రం ఏంటంటాడు అన్నప్పుడు నాకు ఏంటో నక్షత్రం అడుగుతాడు అంటే రారా అని చెప్పి మచ్చ పెడతాడు. ఇక్కడ ఇలా బయట పెన్తో పంపిస్తాడు. ఇది చూస్తే నాకు ఆయన ఓకే అనేస్తాడు అనమాట. ఈవెన్ సినిమాలో చాలా సీరియస్ సీన్ నడుస్తున్నా హాస్పిటల్ ఏదో మర్డర్ అటెంప్ట్ జరిగింది, ఇలా హాస్పిటల్ ఏదో చేయాలంటే ఆయన కూడా నేను హోమాలు రేపు ఏర్పాటు చేస్తున్నాండి. హోమాలు ఎప్పుడు పోజులోనే ఉంటారు ఆయన. ఎంత సీరియస్ అయినా ఒక డైలాగ్ అంటే ఇద్దరు ఎవరైనా ఆడియన్స్ లో కూడా కొంచెం నవ్వు వస్తుంది అక్కడ ఆ టైంలో. అదే ఆయన అడిషన్స్ కూడా కొన్ని చేశారు. ఆయనతో ప్రత్యేకంగా ఒక సీన్ ఉంటుంది. ఆయన చాలా అంటే అప్పటికి ఇంకా సీరియస్ కామెడీ ఉండదు, అండర్లైన్ కామెడీ ఉంటుంది, చాలా అండర్టోన్ ఉంటుంది అందులో. ఇది ప్రాక్టికల్. ఆయన ఒక పక్కన యాక్టింగ్ చేయాలి, మేమైతే ఫుల్ క్యాల్కులేషన్స్, ఇది నీ రెస్పాన్స్ అవుతుంది ఇది అని చెప్పేసి మేము చేస్తున్నాం. ఆయన అమ్మ అని చెప్పేసి రాశారు, ప్రిస్క్రిప్షన్స్ రాసి చేతులేదు, దాంట్లో ఒక జోక్ రాస్తాడు. ఆయన జోక్ రాసి నవ్విస్తుంటాడు. ఇప్పుడు పెట్టుకొని నేను సీరియస్ గా ఉండాలి, ఒక షేట్ టేక్లో నవ్వేసాను నేను. నెక్స్ట్ టైం నేను రాసి ఇచ్చినా పెట్టుకొని అక్కడ పక్కన చూసుకుంటూ మేనేజ్ చేశాను. అంటే అంత పర్ఫార్మెన్స్, ఎక్స్పీరియన్స్ అండ్ సీనియారిటీ, అది రియలీ రెస్పెక్ట్. అంతలో ఆయన ఒక జోక్ ఆలోచించి ప్రిస్క్రిప్షన్ రాసి ఇప్పుడు నవ్వుతాడు ఆ జోక్ అని తెలిసి అది అంత జడ్జ్మెంట్ కాల్ తీసుకొని ఇచ్చారన్నమాట అంత చిన్న గ్యాప్ లో. ఆయన దగ్గర చాలా వర్క్ నేర్చుకోవచ్చండి. అసలు ఇంకా నేర్చుకోవడానికి ఇంకా చాలా ఉంటది, ఎంత నేర్చుకున్నా ఇంకా ఉంటది ఆయన దగ్గర. ఆయన ఒక యూనివర్సిటీ. అవునండి, చాలా యూనివర్సిటీ, పెద్ద బుక్ ఆయన. ఓకే, సో ఈ సక్సెస్ ని ఇలా ఎంజాయ్ చేయండి. ఇంకా మీరు ఏ మూవీస్ చేసినా ప్రతిదీ కూడా దీనికంటే మించి సక్సెస్ మీ సొంతం అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. మంచి మాట చెప్పారు. నేను ఎప్పుడు అలాగే చెప్తాను. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా సరే సినిమా ఇట్టే మాది. అవును కదా, ఇక్కడికి వచ్చిన సినిమా అండ్ లక్కీ ఛానల్ అండ్ లక్కీ యాంకర్ టూ. ఓకే రైట్ అండి. సో ఇది నందిని నర్సింగ్ హోమ్ టీమ్ తో చిట్ చాట్.